అంటే మనకేంటంటే మీరు 2 ఇష్యూస్ మెయిన్‌గా ఉన్నాయి. ఒకటి చాలా మందికేంటంటే చాలా వరదలు చూసారు వాళ్ళు. 50 సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి. వాళ్ళేమంటున్నారు మేము చాలా వరదలు చూసాం. ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను. 27 సెంటీమీటర్లు ఇది అబ్నార్మల్. ఇదే క్లౌడ్ బరస్ట్. 37 సెంటీమీటర్ 27 కాదు 37 సెంటీమీటర్ 37 సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు. మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు 100 సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక 25% 50% ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు. ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు. అంటే అంత దూరదృష్టిలో కట్టారు. మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి. నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది. గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది. మేము అన్నీ చూసాం, వీళ్ళకేం తెలుసు అని. మేము కూడా డేటా అంతా బేస్ చేసుకుని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో నో సెకండ్ థాట్.